కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆదివారం ఉదయం రాజేష్ మార్కెట్ నుంచి కూరగాయల సంచులు తీసుకుని హాల్లోకొచ్చాడు. సూర్యకాంతం గారు సోఫాలో కూర్చుని టీవీలో వంటల ప్రోగ్రాం చూస్తున్నారు. కోమలి కిచెన్లోంచి వచ్చి సంచులు తీసుకుంది. సూర్యకాంతం గారి కళ్ళు సంచిలో ఉన్న పెద్ద పెద్ద బంగాళదుంపల మీద పడ్డాయి. ఒరే రాజేష్, ఏంట్రా ఇది? నేను నిన్ను మార్కెట్కి పంపింది ఆ ఇంపోర్టెడ్ బ్రోకలీ, మష్రూమ్స్, ఆలివ్స్ తేవటానికి. నువ్వేంటి ఈ బంగాళదుంపలు మోసుకొచ్చావు? ఇవి పేదవాళ్లు తినే కూరగాయలరా. నా ఇంట్లో వీటిని అడుగుపెట్టనివ్వను. అమ్మా, బంగాళదుంపలంటే అందరికీ ఇష్టమే కదా. పైగా కోమలి బంగాళదుంప ఫ్రై చాలా బాగా చేస్తుంది, అందుకే తెచ్చాను. అయ్యో నా కర్మ! ఈ కోమలి తన పల్లెటూరి బుద్ధులు పోనిచ్చుకోదు. కోమలి, ఈట్రా. విను, మన ఇంటికి వచ్చేవాళ్లంతా పెద్ద పెద్ద కిట్టి పార్టీ వాళ్ళు. మన డైనింగ్ టేబుల్ మీద ఆ కాకరకాయలు, బంగాళదుంపలు కనిపిస్తే నా పరువు బజార్న పడుతుంది. వీటిని తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, లావైపోతారని మా కిట్టి పార్టీలో అందరికీ తెలుసు. తీసుకెళ్లి ఆ చెత్తబుట్టలో పడి. అత్తేగారు, బంగాళదుంపలు చెత్తబుట్టలో వేయటమెందుకు? ఇందులో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. మనం వండే పద్ధతిని బట్టి రుచి, ఆరోగ్యముంటాయి. ఒకసారి నేను వండుతాను, రుచి చూడండి. నాకొద్దు బాబోయ్, నీ పేద వంటలు నేను తినలేను. రేపు భద్రమ్మ వాళ్ల గ్యాంగ్ అంతా మన ఇంటికి లంచ్కొస్తున్నారు. వాళ్లకి నేను 5 స్టార్ రేంజ్లో ఆఫ్ఘనీ రాయల్ పన్నీర్ వండి పెడతానని సవాల్ చేశాను. రామారావు గారు పేపర్ చదువుకుంటూ నవ్వారు. సూర్యకాంతం, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి వంట నేర్చుకున్నావా ఏంటి? నీకు తెలిసింది ఉప్మా, పులిహోర మాత్రమే కదా. ఆ పన్నీరుతో ప్రయోగాలు చేసి రేపు వాళ్ళ ప్రాణాలు తీయకు. సూర్యకాంతం గారు భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉండండి. రేపా భద్రమ్మ నా వంట తిని నా కాళ్ల మీద పడకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు అని సవాల్ చేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం గారు ఆన్లైన్లో 5,000 రూపాయలు పెట్టి ఒక ఇన్స్టెంట్ రాయల్ పన్నీర్ కుకింగ్ కిట్ ఆర్డర్ చేశారు. ఆ బాక్స్ ఇంటికొచ్చింది. అందులో పన్నీర్ ముక్కలు, రకరకాల పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి. కోమలి రాజేష్కి, మావగారికి తన చేతి వంట అంటే ఇష్టం కావటంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న మట్టి దాకలో బంగాళదుంప, వెల్లుల్లి కారం కూర వండుతోంది. ఆ కూరలో వేసిన జీలకర్ర, ఆవాలు, పల్లెటూరి మసాలా వాసన ఇల్లంతా గుమగుమలాడుతోంది. సూర్యకాంతం గారు కిచెన్లోకి తన రాయల్ కిట్తో ఎంట్రీ ఇచ్చారు. కోమలి, ఏంటి ఆ వాసన? ఇల్లంతా వెల్లుల్లిపాయ వాసనొస్తోంది. ఆ భద్రం వస్తే ఈ వాసన చూసి ముక్కు మూసుకుంటుంది. ఆ బంగాళదుంపల గిన్నె తీసుకెళ్లి పెరట్లో పెట్టు. ఇదిగో, నేనిప్పుడొక అద్భుతం చేయబోతున్నాను. ఈ పన్నీర్ కిట్లో ఉన్న పౌడర్లన్నీ కలిపి మైక్రోవేవ్లో పెడితే 5 స్టార్ హోటల్ పన్నీర్ రెడీ అయిపోతుంది. కోమలి మౌనంగా తన వంట గిన్నెను తీసుకుని బయట పెరట్లోకి వెళ్లిపోయింది. సూర్యకాంతం గారు కళ్లజోడు పెట్టుకోకుండా ఆ ప్యాకెట్ల మీదున్న ఇంగ్లీష్ అక్షరాలను చదవటానికి ప్రయత్నించారు. అందులో ఒక ప్యాకెట్ మీద చీజ్ పౌడర్ అని రాసుంది. దానికి బదులుగా కిచెన్ షెల్ఫ్లో ఉన్న వనిలా కస్టర్డ్ పౌడర్, అదే స్వీట్ చేయడానికి వాడేది, ఆ ప్యాకెట్ తీసుకున్నారు. రంగు ఒకేలా ఉండటంతో ఆవిడ కూడా తెలియలేదు. పన్నీర్ ముక్కల మీద ఉల్లిపాయలు వేసి ఆ కస్టర్డ్ పౌడర్ని బకెట్కి సరిపడా కుమ్మరించారు. అమ్మయ్య, 5 నిమిషాల్లో రాయల్ పన్నీర్ రెడీ. ఆ భద్రమ్మ కళ్ళు కుళ్ళిపోవడం ఖాయం అని మురిసిపోయింది. 5 నిమిషాల తర్వాత ఆ గిన్నెను బయటకు తీశారు. అది పసుపు రంగులో ఒక వింతైన పేస్టులాగా తయారైంది. అందులో పన్నీర్ ముక్కలు స్పాంజ్ లాగా తేలుతున్నాయి. వాసన మాత్రం పన్నీర్లా కాకుండా ఏదో స్వీట్ షాప్లో ఉన్నట్టు వస్తోంది. సూర్యకాంతం గారు ఒక చెంచా తీసుకుని రాజేష్ దగ్గరికి వెళ్లారు. ఒరే రాజేష్, ఈ భద్రం వచ్చేలోపు నా రాయల్ పన్నీర్ టేస్ట్ చేసి చెప్పు. 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉందో లేదో చూడు. రాజేష్ భయపడుతూనే ఆ చెంచాలోంచి పేస్టుని నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న మరుక్షణం అతని కళ్ళు పెద్దవయ్యాయి, ముఖం ఎర్రబడిపోయింది. అది ఉప్పగా, కారంగా ఉండాల్సిన కూర దారుణమైన తీపితో, ఉల్లిపాయల చేదుతో, పచ్చి కస్టర్డ్ పౌడర్ వాసనతో వాంతులు తెప్పించేలా ఉంది. వాటర్ వాటర్! అమ్మా, ఏంటమ్మా ఇది? పన్నీరు కర్రీ వండమంటే కస్టర్డ్ పౌడర్ వేసి స్వీట్ పన్నీరు పొంగల్ వండావా? బాబోయ్, నా నాలుక చచ్చిపోయింది. ఇందులో ఉప్పుకు బదులు పంచదార ఏమైనా వేసావా ఏంటి? రామారావు గారు నవ్వు ఆపుకోలేకపోయారు. సూర్యకాంతం, ఇది పన్నీరు కూరలాగా లేదు, గోడలకి రాసే ఎల్లో పెయింట్ లాగా ఉంది.
ఇది గాని ఆ భద్రమ్మకు పెడితే పరువు పోవడం కాదు, డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. సూర్యకాంతం గారికి విషయం అర్థమైంది. కంగారుగా తను కలిపిన ప్యాకెట్ చూస్తే అది కస్టర్డ్ పౌడర్ అని తెలిసింది. ఆవిడ గుండె ఆగినంత పనైంది. అయ్యో రామచంద్ర, 5,000 రూపాయల ఆన్లైన్ పన్నీర్ కొంప ముంచింది. కళ్ళజోడు లేక కస్టర్డ్ పౌడర్ కలిపేశాను. ఇప్పుడు భద్రమ్మ వస్తే ఏం పెట్టాలి? పరువు గంగలో కలిసిపోయింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. భద్రమ్మ స్నేహితులతో కలిసి దర్జాగా ఇంట్లోకి అడుగుపెట్టింది. భద్రమ్మ ఇంట్లోకి రాగానే ముక్కు పుటాలదిరే ఒక అద్భుతమైన వాసన తగిలింది. అది కోమలి పెరట్లో వండిన బంగాళదుంప కూర వాసన. ఆ వాసనకే నోట్లో నీళ్లూరుతున్నాయి. అబ్బా సూర్యకాంతం, ఏంటే వాసన? ఆ దుర్సుపో, నిజంగా నువ్వు రాయల్ పన్నీర్ అద్భుతంగా వండినట్టున్నావు. మాకందరికీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. త్వరగా ప్లేట్లు తీసుకురా. సూర్యకాంతం గారు కంగారుగా చేతులు నలుపుకుంటున్నారు. లోపల ఆ కస్టర్డ్ పన్నీర్ పెడితే పరువు పోతుంది, లేదంటే ఆకలితో చంపేస్తారు. అప్పుడు కోమలి నెమ్మదిగా సూర్యకాంతం గారి దగ్గరకొచ్చి గుసగుసలాడింది. అత్తేగారు, కంగారు పడకండి. ఆ పన్నీర్ గిన్నెను దాచేయండి. నేను వండిన బంగాళదుంప కూర చాలా ఉంది, అది వడ్డిద్దాం. పిచ్చి కోమలి, వాళ్లంతా కోటీశ్వరులు. రాయల్ పన్నీర్ అని చెప్పి ఆఖరికి పేదవాళ్ల బంగాళదుంపలు పెడితే నన్ను వాళ్ల వాట్సాప్ గ్రూప్లో పెట్టి మీమ్స్ వేసుకుంటారు. వద్దొద్దు. నన్ను నమ్మండి అత్తేగారు, దీనికొక ఇంగ్లీష్ పేరు పెట్టి వడ్డిద్దాం. వాళ్ళకస్సలు తెలీదు, నేను చూసుకుంటాను. గత్యంతరం లేక సూర్యకాంతం గారు సరేనన్నారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కోమలి ఒక అందమైన సిరామిక్ బౌల్లో ఆ బంగాళదుంప ఫ్రైని తీసుకొచ్చింది. దానిమీద కొంచెం కొత్తిమీర, జీడిపప్పు చల్లి భద్రమ్మ ముందు పెట్టింది. ఆ ఎర్రటి కారం, వేగిన బంగాళదుంప ముక్కలు చూస్తుంటేనే మతిపోతుంది. ఏంటే సూర్యకాంతం, ఆఫ్ఘనీ పన్నీర్ అన్నావు? ఇదేంటి చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి? పన్నీరేది? సూర్యకాంతం గారు భయంతో రాజేష్ వైపు చూశారు. రాజేష్ వెంటనే కవర్ చేశాడు. ఆంటీ, మా అమ్మగారు మీకు సర్ప్రైజ్ ఇద్దామని మెనూ మార్చారు. దీని పేరు రాయల్ పొటాటో గార్లిక్ డిలైట్. ఇదొక స్పెషల్ ఫ్రెంచ్ వంటకం. ముంబై 5 స్టార్ హోటల్స్లో మాత్రమే దొరుకుతుంది. భద్రమ్మ ఇంప్రెస్ అయిపోయింది. అలాగా, ఫ్రెంచ్ వంటకమా? అయితే టేస్ట్ చేయాల్సిందే అంటూ ఒక ముక్కను నోట్లో పెట్టుకుంది. ఆ బంగాళదుంప ముక్క నోట్లో వేసుకోగానే భద్రమ్మ కళ్ళు మూసుకుపోయాయి. ఆ వెల్లుల్లి కారం ఘాటు, లోపల మెత్తగా ఉడికిన బంగాళదుంప, పల్లెటూరి పోపుల రుచి ఆమె మైండ్ని బ్లాంక్ చేశాయి. తన జీవితంలో అంత రుచికరమైన కూర ఆమె ఎప్పుడూ తినలేదు. వావ్ సూర్యకాంతం, వాట్ ఏ టేస్ట్! నా జీవితంలో నేనెన్నో 5 స్టార్ హోటల్స్కి వెళ్లాను, కానీ ఇంత అద్భుతమైన రుచి ఎక్కడా చూడలేదు. ఈ ఫ్రెంచ్ పొటాటోలో ఉన్న మసాలా ఏంటే, అమృతంలా ఉంది. ఈ బంగాళదుంపలు ఎక్కడింపోర్ట్ చేసుకున్నావే? మిగతా ఫ్రెండ్స్ కూడా లొట్టలేసుకుంటూ తినటం మొదలుపెట్టారు. 10 నిమిషాల్లో గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది. సూర్యకాంతం గారు నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు. భోజనమయ్యాక భద్రమ్మ చేతులు కడుక్కొనొచ్చి, సూర్యకాంతం, నీకు దండమే. 5,000 పెట్టి ఆ పన్నీర్లు, మష్రూమ్లు తినడం వేస్ట్ అనిపించింది. ఈ రోజు నువ్వు చేసిన ఈ బంగాళదుంప కూర రెసిపీ నాకు కావాలి. ఎలా చేశావో చెప్పు. సూర్యకాంతం గారు సిగ్గుతో తలదించుకున్నారు. అప్పుడే రామారావు గారు నవ్వుతూ ముందుకొచ్చారు. భద్రమ్మ గారు, అది సూర్యకాంతం చేసిన ఫ్రెంచ్ వంటకం కాదు. మా కోడలు కోమలి తన చేతులతో ప్రేమగా చేసిన అసలైన మన పల్లెటూరి బంగాళదుంప కూర. దానికి ఆన్లైన్ పౌడర్లు, 5,000 ఖర్చులు అవసరం లేదు. కాస్త ఉప్పు, కారం, వెల్లుల్లి, ఆ పిల్ల చేతిలో ఉన్న ప్రేమ చాలు. భద్రమ్మ ఆశ్చర్యంగా కోమలి వైపు చూసింది. కోమలి నవ్వుతూ తలదించుకుంది. నిజమా కోమలి, నువ్వు వండావా? సూర్యకాంతం, నిజంగా నీ అదృష్టమే. ఎప్పుడూ ఆ పన్నీర్లు, ఇంపోర్టెడ్ కూరగాయలంటూ బ్రాండ్ల వెనుక పరిగెడతాం, కానీ ఈ బంగాళదుంపలో ఎంత అద్భుతమైన రుచుందని నీ కోడలు నిరూపించింది. సింపుల్గా వండినా దానికి 5 స్టార్ రేంజ్ తీసుకొచ్చింది నీ కోడలు. మీ కోడలి చేతికి బంగారు గాజులు వేయించు అని మెచ్చుకుని వెళ్లిపోయింది. బంధువులు వెళ్లిపోయాక సూర్యకాంతం గారు నెమ్మదిగా కిచెన్లోకి వెళ్లారు. నన్ను క్షమించు కోమలి, బంగాళదుంప పేదవాళ్ల కూర అని చిన్నచూపు చూశాను. స్టేటస్ కోసం 5,000 పెట్టి చెత్తను కొన్నాను. కాని 100 రూపాయలు కూడా చేయని బంగాళదుంప కూరతో ఈ రోజు నా పరువు కాపాడేవు తల్లి. రుచి అనేది ఈ రేటులో ఉండదు, వండేవాళ్ల చేతిలో, వాళ్ల మనసులో ఉంటుందని ప్రాక్టికల్గా చూపించావు.
కోమలి నవ్వుతూ అత్తగారి కన్నీళ్లు తుడిచింది. అత్తయ్యగారు, కూరగాయల్లో పేద గొప్ప ఉండవు. మన ఇంటి వంటకి మించిన 5 స్టార్ హోటల్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీరు ఈ బంగాళదుంప కూర రుచి చూడలేదు కదా, రండి, మీకోసం దాచాను, మీక్కూడా పెడతాను. రాజేష్ కూడా పరిగెత్తుకొచ్చి, అమ్మా నాక్కూడా పెట్టు. ఆ కస్టర్డ్ పన్నీర్ దెబ్బకి నా నాలుక ఇంకా స్వీట్ షాప్ లాగే ఉంది. ఈ వెల్లుల్లి కారం తగిలితే కానీ సెట్ అవ్వదు అని అనటంతో అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ రాత్రి అందరూ కలిసి ఆ పేద కోడలు చేసిన బంగాళదుంప కూరను ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. చెత్తబుట్టలో పడాల్సిన బంగాళదుంప ఆ ఇంటి డైనింగ్ టేబుల్ మీద రారాజుగా మారిపోయింది. అది మే నెల. సిటీలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటింది. ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్ల మీద జనం లేరు. సూర్యకాంతం గారింట్లో ఉన్న 2 ఏసీలు కరెంటు కోతల వల్ల ఆగిపోయాయి. సూర్యకాంతం గారు తట్టుకోలేక ఫ్రిడ్జ్ తలుపు తీసుకుని అందులో తలకాయ పెట్టుకుని కూర్చున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఫ్రిడ్జ్లో కూరగాయలు పెడతారు గాని మనుషులు తలకాయలు పెడతారా? ఫ్రిడ్జ్ పాడైపోతుందమ్మా. ఓరే, నన్ను ఈ ఐస్ మొక్కల మధ్య ఉండనీరా. బయట ఎండకి నా ఒంట్లో ఉన్న నెయ్యి కొవ్వు అంతా కరిగిపోయి నేల మీద పడుతుంది. నన్ను ఉడకబెట్టి కూర అందుకుందామని మీరు ప్లాన్ చేశారా ఏంట్రా మీరంతా? అప్పుడే రామారావు హాల్లోకి వచ్చాడు. కాంతం, బయటికిరా, నీకు శుభవార్త. మనకి మేఘగిరి పర్వతం మీద మా తాతల కాలం నాటి పాతిల్లోటుందని తెలుసుగా. అక్కడ ఎప్పుడు మంచు పడుతూ ఉంటుందంట. ఎండాకాలం సెలవులు అక్కడ గడుపుదాం. అక్కడ ఉండే పనివాడు కొండయ్యకి కబురు పంపానులే. నిజమా? పర్వతం మీద బంగళానా? అయితే వెంటనే నా పట్టు చీరలో నా ఫారెన్ మేకప్ కిట్లన్నీ సర్దేసుకుంటాను. కోమలే, తొందరగా లగే సర్దే. అత్తయ్య గారు, పర్వతం మీద పట్టు చీరలు ఎందుకు? అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. స్వెటర్స్, మామూలు కాటన్ బట్టలు పెట్టుకుందాం. నీకు తెలీదు కోళ్ళ, నేను కొండ మీద నిలబడి పట్టు చీరతో సెల్ఫీలు దిగి మా కిట్టి పార్టీ వాట్సాప్ గ్రూప్లో పెడితే వాళ్ళకు కూడా ఎండకు కాకుండా నా ఫోటోలు చూసి మాడిపోవాలి. పదండి, బయలుదేరదాం. మరుసటి రోజు ఉదయం అందరూ కారులో మేఘగిరి పర్వతానికి బయలుదేరారు. ఎత్తైన కొండలు, చుట్టూ దట్టమైన అడవి. కారు ఘాట్ రోడ్లో పైకి వెళ్లే కొద్దీ వాతావరణం చల్లబడుతుంది. కాని కరెక్ట్గా కొండపైకి వెళ్లే 2 కిలోమీటర్ల ముందు రోడ్డు ఆగిపోయింది. అక్కడ ఒక పెద్ద బండరాయి మీద కొండయ్య ఎదురు చూస్తున్నాడు. ఏంటి కొండయ్య, రోడ్డు ఇక్కడి వరకే ఉందా? మన ఇల్లు ఎక్కడుంది? అయ్యా నమస్కారం. మన బంగళా పైనయ్యా, ఆ మంచు కమ్మిన కొండ శిఖరం మీద ఉందయ్యా. కారిక్కడే పెట్టి లగేజీ తీసుకొని ఆ కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళాలి. ఓ 2 కిలోమీటర్లు ఉంటుందయ్యా. ఏంట్రా 2 కిలోమీటర్లు ఈ కొండ ఎక్కాలా? నా వల్ల కాదు బాబోయ్. ఏసీ కారులో వెళ్దామంటే మీ నాన్న ఎక్కడ తీసుకొచ్చాడు. నన్ను మోయడానికి అవేనా డోలు తెచ్చావా కొండయ్యా? డోలీలయ్యి లేవమ్మగారు. కావాలంటే ఆ పక్కన మేకలున్నాయి, పట్టుకోమంటారా? అత్తయ్య గారు, చుట్టూ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ చల్లని గాలి పీలుస్తూ నెమ్మదిగా నడిచేద్దారండి. మీకేమైనా ఇబ్బంది అయితే నేను పట్టుకుంటాను. సూర్యకాంతం ఇక గత్యంతరం లేక కొండ ఎక్కటం మొదలుపెట్టింది. రాజేష్, రామారావు లగేజీ మోస్తూ వెనకొస్తున్నారు. రే రాజేషా, నా కాళ్ళు పీకి ఎత్తనేరా. ఈ అడవిలో ఏమన్నా పులులు సింహాలు వస్తాయో ఏంటో. పులులు రావుగా నమ్మగారు, అప్పుడప్పుడు ఏనుగులు వాకింగ్లు చేస్తా ఉంటాయి. పెద్దగా భయపడబాకండే. ఆ మాట వినగానే సూర్యకాంతం భయంతో పరుగందుకుంది. అందరికంటే ముందు బంగళా దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. ఇక రామారావు నవ్వుతూ, చూసావా రాజేషు, ఏనుగు పేరు చెప్తే మీ అమ్మలో పీటీ ఉష ఎట్టా నిద్రలేచిందో అని అన్నాడు. ఇక ఆ బంగళా ఎంతో అందంగా, పూర్తిగా పాలరాతితో, కలపతో కట్టి ఉంది. దాని వెనక ఒక చిన్న జలపాతం పారుతుంది. కోమలి ఆ ప్రకృతికి ముగ్ధురాలైపోయింది. కాని సూర్యకాంతం కళ్ళు మాత్రం వేరే ఏదో ఎదుగుతున్నాయి. బంగ్లాలోకి వెళ్ళగానే ఆమె ఫేస్ మారిపోయింది. ఏంటి రామారావు గారు, ఇల్లెలాగుంది? గోడలకి రంగుల్లేవు, రాళ్ళున్నాయి, పైగా సోఫాలు లేవు, చక్క కుర్చీలున్నాయి. అసలు ఈ ఇంట్లో ఏసీ ఏది? స్ప్లిట్ ఏసీనా, విండో ఏసీనా? ఏసీ ఏటమ్ గారు, ఎక్కడైనా ఏసీ గదిలో ఉంటుంది. కానీ ఈ కొండ మీద ఏసీ అనేది అడవిలో నుంచి దానంతట అదే వచ్చుద్ది. మీరు కిటికీ తీసి చూడండమ్మా. కోమలి వెళ్లి కిటికీ తెరిచింది. ఒక్కసారిగా ఒక చల్లటి మంచుతో కూడిన గాలి గదిలోకి వీచింది. ఆ గాలికి సూర్యకాంతం వణికిపోయింది. బాబోయ్, ఏంట్రా గాలి? నన్ను ఐస్ ఫ్యాక్టరీలో పడేసినట్టుంది.
కిటికీ మోసే కోమలే. రే రాజేషు, నా ఫోన్కి ఇక్కడ సిగ్నల్ రావట్లేదేంట్రా? వైఫై పాస్వర్డ్ అడుగు ఆ కొండేని. వైఫయ్యా? అమ్మగారు, ఇక్కడ వైఫై ఏముండదు గాని ఏనుగులు పోయి హైవే ఉంటుంది. ఇక్కడ కరెంటు కూడా రాత్రిపూట 2 గంటలే ఉంటుంది. మిగతా టైం అంతా లాంతర్లు కొవ్వొత్తులే. కరెంట్ కూడా ఉండదా? నా కర్మ, ఎక్కడ నీ ఇంటర్నెట్ వస్తుందేమో చూడు రాజేషు. రాజేష్ ఫోన్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నాడు. అమ్మా, కిటికీ దగ్గర రావట్లేదు. ఆ చెట్టెక్కితే ఒక్క గీత వస్తుందమ్మా, అంతే. సిటీలో ఉండి మీరంతా ఫోన్లకి బానిసలైపోయారు. ఇక్కడికొచ్చింది ప్రకృతిని ఆస్వాదించడానికి, నెట్వర్క్ వెతుక్కోవడానికి కాదు. సూర్యకాంతం, ముందు నీకు చలిగా ఉంటే వెళ్ళి ఓ మందపాటి స్వెటర్ వేసుకో. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం గారు తన ఖరీదైన విదేశీ మేకప్ కిట్ తీసుకుని బంగళా ఆరుబయట అరుగు మీద కూర్చొని ముఖానికి క్రీం రాసుకుంటుంది. అక్కడ ఫోటోలు దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ఆమె ఆశ. అప్పుడే చెట్టు మీద నుంచి ఒక పెద్ద కొండముచ్చు కిందకి దూకింది. సూర్యకాంతం కళ్ళు మూసుకొని క్రీం రాసుకుంటున్న సమయంలో ఆ కోతి నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన ఉన్న బ్యూటీ బాక్స్ని తీసుకొని మళ్లీ చెట్టెక్కేసింది. కళ్ళు తెరిచిన సూర్యకాంతం బ్యూటీ బాక్స్ లేకపోవడం చూసి గట్టిగా అరిచింది. రే రాజేషు, కోమలి దొంగ, నా 10,000 రూపాయల ఫారెన్ మేకప్ కిట్టు ఎవరో దొంగలించారా? కోమలి, రాజేష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కోమలి పైకి చూసి పగలబడి నవ్వింది. అత్తయ్య గారు, దొంగ ఎవరో కాదు, అదిగో ఆ చెట్టు మీద ఉన్న కొండముచ్చు. సూర్యకాంతం పైకి చూసింది. అయ్యో రామచంద్ర, నా కోతి ఆ బ్రాండెడ్ లిప్స్టిక్ రాసుకుంటుందిరా. ఎంత అన్యాయం! నేను కిట్టి పార్టీలో వేసుకుందామని దాచుకుంటే ఈ కొండ ముచ్చు కిట్టి పార్టీకి వెళ్ళేలా తయారైంది. యాయ్, నా బాక్స్ కింద పడయ్యే అంటూ ఒక రాయి తీసుకుని విసరబోయింది. అమ్మగారు, వాటిని కొట్టబాకండి. ఆ ఏ దేవుని స్వరూపాలు. వాటికి మేకప్ ఇష్టమై ఉంటుంది. మీరు అరటిపండు ఇస్తే ఆ డబ్బా ఇచ్చేసిద్దమ్మా. కోమలి వెంటనే లోపలికి వెళ్లి 2 అరటిపండ్లు తెచ్చి కోతికి చూపించింది. కోతి అరటిపండ్లు తీసుకుని ఆ ఖాళీ అయిన పౌడర్ డబ్బాని, విరిగిపోయిన లిప్స్టిక్ ని కింద పడేసింది. చూసావా కాంతం, ఆ కోతికి మేకప్ చేసిన మొదటి బ్యూటీషియన్వి నువ్వే. రేపటి నుంచి అది కూడా అద్దం పట్టుకుని తిరుగుద్దో ఏమో. సూర్యకాంతం ఏడుపు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆ రాత్రి విపరీతమైన చలి మొదలైంది. కొండయ్య బంగళా బయట కొన్ని కట్టెలు పేర్చి మంట వేశాడు. అందరూ ఆ మంట చుట్టూ వణికిపోతూ కూర్చున్నారు. రే రాజేషు, నా కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. స్విగ్గీ వాడికి ఫోన్ చేయరా. ఒక చికెన్ బిర్యానీ, హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇవ్వరా. అమ్మా, నీకో దండం. ఇక్కడ చెట్టెక్కితే తప్ప ఫోన్ కలవట్లేదు. స్విగ్గీ వాడి ఏ హెలికాప్టర్లోనే రావాలి. ఈ రాత్రికి పస్తులుండాల్సిందేనమ్మా. అప్పుడే కోమలి కొండయ్యతో కలిసి లోపల నుంచి ఒక మట్టి కుండ తీసుకొచ్చింది. అందులో నుంచి ఎంతో అద్భుతమైన వాసన వస్తుంది. అత్తయ్య గారు, ఎవరూ పస్తులుండాల్సిన అవసరం లేదు. నేను కొండయ్య సహాయంతో ఇక్కడ దొరికే పర్వతపు కూరగాయలు, ఆకులతో ఒక వేడివేడి మసాలా కిచిడి వండాను. దానికి తోడు అడవి పుట్టతేనెతో చేసిన వేడివేడి కషాయం ఈ చలికి అమృతులా పనిచేస్తుంది. కోమలి అందరికీ మట్టి గిన్నెల్లో కిచిడి వడ్డించింది. సూర్యకాంతం ముందు అయిష్టంగానే తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ చలిమంట దగ్గర కూర్చొని చుట్టూ చీకట్లో ప్రకృతి శబ్దాలు వింటూ ఆ వేడివేడి కిచిడి తింటుంటే ఆమెకు నోట మాటలు రాలేదు. ఓస్ కోమలి, ఏంటి ఈ రుచి? ఆ 5 స్టార్ హోటల్ వాడు ఈ కిచిడి ముందెందుకు పనికిరాడే? ఇందులో నెయ్యి ఎగిపోయినా ఇంత కమ్మగా ఎట్టగుందే. అత్తయ్య గారు, ఇది ఆ మట్టికుండ మహిమ. అలాగే ఈ పర్వతం మీద ఉన్న స్వచ్ఛమైన నీటి రుచి. సిటీలో మనం ఎన్ని మసాలాలు వేసినా ఈ రుచి రాదు. చూసావా కాంతం, సిటీలో ఏసీలు, ఫ్రిడ్జ్లు ఉంటేనే సుఖం అనుకున్నావు. కానీ ఈ చలిమంట దగ్గర కరెంటు లేకపోయినా మన కోడలు తన చేతులతో చేసిన ఈ వంట ముందు ఆ విలాసాలన్నీ దిగదుడిపేగా. సూర్యకాంతం అవును అన్నట్టుగా తలూపింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం. కోమలి లేచి చూసేసరికి అత్తగారు పక్కన లేరు. కంగారుగా బయటకొచ్చి చూసింది. సూర్యకాంతం ఎలాంటి మేకప్ లేకుండా ముఖం మీద స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆ సూర్యోదయాన్ని చూస్తున్నారు. కోమలి, రాజేషు ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు వెళ్లారు. అత్తయ్య గారు, ఇక్కడున్నారా? మీకు చలిగలేదు? చలిగలేదు తల్లి, ప్రశాంతంగా ఉంది. నా జీవితంలో ఇంత అందమైన ఉదయాన్ని నేను ఇప్పుడు చూడాల.
ఇన్ని రోజులు సిటీలో ఆ కాంక్రీట్ గోడల మధ్య పడిపోయి సెల్ ఫోన్లు వాట్సాప్ గ్రూపులు కిట్టి పార్టీలు ఇక ఇయే నా ప్రపంచం అనుకున్నా. నా స్టేటస్ చూపించుకోవడానికి ఎంపర్లాడాను. అవునమ్మా, సిటీలో మనం ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమే కదా. నిజమేరే రాజేషు, నిన్న కరెంటు పోయినప్పుడు ఫోన్ లేనప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ ఆ చీకట్లో ఆ చలిమంట దగ్గర మనమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే అప్పుడు అనిపించింది నిజమైన కుటుంబం అంటే ఇదేనని. ఫోన్లు లేకపోవడం వల్లే నిన్న రాత్రి మనందరం కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నాం. రామారావు వెనక నుంచి వస్తూ, చూశావా కోమలి, ఈ పర్వతం గాలి తగిలి మీ అత్తగారికి జ్ఞానోదయం అయ్యింది. ఇక నుంచి మన ఇంట్లో గొడవలుండవనుకుంటాను అని నవ్వుతూ అన్నాడు. ఏమండి రామారావు గారు, మరీ అంతలా పొగడకండి. నేను కొంచెం మారాను, పూర్తిగా కాదండోయ్. ఆ కోతి నా మేకప్ కిట్ ఎత్తుకుపోయినా ఆ కోపం ఇంకా నాలోనే ఉంది. కిందకెళ్ళగానే మొదటి పని స్విగ్గీలో ఒక డబల్ మసాలా బిర్యానీ ఆర్డర్ చేయడమే. అందరూ ఆ మంచు కొండల మీద నిలబడి ఆనందంగా పగలబడి నవ్వుకున్నారు. పైన చెట్టు మీదున్న కొండముచ్చు కూడా సూర్యకాంతం గారి ముఖం చూసి పళ్ళికిలిస్తూ నవ్వింది. ఆ వారం రోజులు సూర్యకాంతం ఎటువంటి కంప్లైంట్లు లేకుండా ప్రకృతిలో మమేకమై ఆ పర్వతం మీద అద్భుతమైన సెలవుల్ని గడిపేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.